హాయ్ అండి, ఇవాళ నేను ఎగ్గుతో టమాటాసు కొత్తిమీర వేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. రైస్ లేకైనా చపాతీ లేక కూడా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఎగ్గులో ప్రోటీన్ ఉంటుంది. చాలా హెల్తీ ఎగ్ అనేది. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ముందుగా ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఒక 3 టొమాటోస్, 3 ఆనియన్స్, కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కర్రీలో కొత్తిమీర వేసుకొని చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా రుచి వస్తుంది. ముందుగా ఎగ్స్ని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ని. ఇవి ఎగ్స్ కొంచెం బాగా ఒక 10 to 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మూత పెట్టుకొని ఉడికించుకుంటే. ఎగ్స్ ఉడికే లోపల మనం మిగతా ప్రిపరేషన్ చేసుకుందాం. ఈ 3 ఆనియన్స్ని నీట్గా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల కూడా గ్రేవీ కానీ రుచి కూడా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఈ ఉల్లిపాయలు మనం సన్నగా కట్ చేసుకున్నవి బాండిల్లో వేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అనేది కూడా రోజు డైలీ ఒక ఎగ్ అనేది కంపల్సరీ డైట్లో ఉండాలి. మామూలుగా సప్పగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీలోకి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 టమాటాస్ ముక్కలుగా కట్ చేసుకునేసి ఈ గ్రేవీ చేసి వేయడం వల్లే కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని జార్ని మంచిగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ రెడీ అయిపోయింది. ఉల్లిపాయ కూడా ఫ్రై అయింది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ కొంచెం లైట్గా కొబ్బరి వేసి పేస్ట్ చేసుకున్నా నేను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని సిమ్లో ఉంచుకొని కాసేపు ఫ్రై చేయాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని కూడా ఇందులో వేసుకొని అటు ఇటు మంచిగా మిక్స్ చేసే వరకు కలుపుతూ ఉండాలి. ఈ మామూలుగా చేసే కంటే కూడా ఈ కొత్తిమీర ఈ గ్రేవీ వేయడం వల్ల ఎగ్స్లో మరింత రుచిగా ఉంటుంది కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్టు, పసుపు వేసుకోవాలి. కారం అవసరం లేదు ఈ కర్రీకి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆ కారం సరిపోతుంది. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు వచ్చేసి మామూలు కారం వేసుకోవచ్చు, ఎండు కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ బాగా ఉడికిపోయాయి. వీటిని దించుకున్నాక ఈ వాటర్ వంపేసుకొనేసి కొంచెం నార్మల్ వాటర్ పోస్తే అప్పుడు ఎగ్ పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. వలవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. బాగా ఉడికిపోయినాక హాట్ వాటర్ వంచేసి తర్వాత కొంచెం వాటర్ పోస్తే ఎగ్ పైన ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిపైన సన్నగా కొంచెం ఘాట్లు పెట్టుకుంటే కర్రీలో లోపల వరకు బాగా పడుతుంది. ఎగ్కి సప్పగా లేకుండా రుచిగా ఉంటుంది. గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకంతే, ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆపేయడమే. టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.